నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నిక అధికృత రాజస్వ అధికార ఆర్జీఓ సురేష్ బాబు సిర్పూర్ కాగజ్ నగర్ ఆధ్వర్యంలో ఎంపీడీఓపీ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆర్జీఓ సురేష్ బాబు పాల్గొని సిర్పూర్ మండలంలో ప్రజా పరిషత్ అధ్యక్ష పదవి ఖాళీ ఉండడంతో అట్టి మండల ప్రజా పరిషత్ అధ్యక్షత పదవి ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్ బాబు ఎంపీడీఓపీ సత్యనారాయణతో కలిసి ఎన్నిక నిర్వహించగా వేంపల్లి ఎంపీటీసీ వైస్ ఎంపీపీ ఈర్త సత్యనారాయణ కోరంలో నెగ్గినట్లు ధృవీకరించిన అనంతపురం ఆర్డీఓ సురేష్ బాబు మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రజా పరిషత్ అధ్యక్షత పదవి ఎంపిక కోసం ఎన్నికల కమిషనర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2024 మే 24 శుక్రవారం సిర్పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన తరుణంలో 8 మంది ఎంపీటీసీ సభ్యులలో 7 సభ్యులు హాజరు కాగా హాజరైన సభ్యులతో సమావేశం కొనసాగించి సభ్యుల ప్రతిపాదన ద్వారా కోరం ప్రకారం ఈ కోరం ఈర్త సత్యనారాయణకు మద్దతు పలికి బలపరచడంతో ఈర్త సత్యనారాయణ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ధృవీకరించి ప్రత్యేక సమావేశంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఈర్త సత్యనారాయణను ప్రత్యేక సమావేశం ద్వారా ప్రకటించామని ఇటు ఎన్నికలకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్ కు పంచాయతీరాజ్ కమిషనర్ కు ఎలక్షన్ కమిషన్ కి తెలియజేయడంతో పాటు మండల పరిషత్ అధ్యక్షులుగా ఎంపికైన ఈర్త సత్యనారాయణకు ప్రమాణ స్వీకారం చేయించామని ఎన్నికల రాజస్వ అధికారి సురేష్ బాబు తెలిపారు. అనంతరం ఎంపికైన సత్యనారాయణ మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి లేదని వివిధ గ్రామాల నుండి వస్తున్న మహిళలను దృష్టిలో ఉంచుకొని వారికి అంగడి బజారులో మూత్రశాలలను ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని, సమయం ఎక్కువ లేనందున నా పదవి కాలం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సోహెల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ఎంపీటీసీల సహకారంతో డిప్యూటీ ఏపీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా జూలై 4 తారీఖు వరకు పదవీ కాలం ఉన్నందున ఈ యొక్క నెల రోజులు ప్రతి రోజును ప్రజలకు అందుబాటులో ఉంటూ నాకు చేతనైనంత వరకు అభివృద్ధి పరంగా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే అతి తక్కువ అంత్యకాలంలో జరిగే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో చేయడానికి నేను కృషి చేస్తాను. సిర్పూర్ మండల అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఇప్పుడు ఉన్నటువంటి అతి తక్కువ కాలంలో ఉపాధి హామీ కూలీలకు సగటు కనీస వేతనం పడే విధంగా చూడడం, తర్వాత నీటి సమస్య తాగునీరు సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ఆ సమస్యపై కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, రోడ్ల విషయంలో ఎక్కడైనా పెండింగ్ పనులు ఉంటే చిన్న చిన్న పనులు ఉంటే కూడా వాటిని ప్రతి ఊరికి వెళ్ళి విజిట్ చేసి నేను చర్య తీసుకునే విధంగా నా వంతు కృషి చేస్తాను. మండలంలో బస్ స్టాండ్ లేదు, తర్వాత బజార్ అందరి బజార్ ఉంది, ప్రతి శనివారం వారసంత జరుగుతుంది, అక్కడ టాయిలెట్ లేదు. మొన్నే కలెక్టర్ గారిని సంప్రదించి ఈ విషయం చెప్పి త్వరలోనే తోడు పోసిన వెంటనే దాన్ని మంజూరికి ఇస్తానని కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని మాత్రం తక్షణమే మరుగుదొడ్డి నిర్మించే విధంగా చర్య తీసుకుంటానని సిర్పూర్ మండలంలోని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి జీపీలలో అభివృద్ధి విషయాల్లో అక్కడ ఉన్నటువంటి నిధులను ఇప్పుడు సర్పంచులు లేనన్న స్పెషల్ ఆఫీసర్ల సమన్వయంతో పూర్తి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి నిధులను అభివృద్ధి కోసం వినియోగించేలా చర్య తీసుకుంటాను. నాకు ఈ మండలంలో నేను ఎంపీగా రావడం నాకు గర్వకారం. ఈ ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రజలకు కానీ మరి నన్ను ఎన్నుకున్నటువంటి ఎంపీలకు కానీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. రానున్న రోజులలో భగవంతుడు ఆశీర్వదించి ప్రజలు ఆశీర్వదిస్తే మరింత మంచి పనులకు నేను కంకణం కట్టుకొని ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను.
ఈరోజు సిర్పూర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షునికి ఆకస్మిక ఖాళీ ఏదైతే ఏర్పడిందో దాని అధ్యక్షుని పదవి ఎన్నిక కోసం ఈరోజు సిర్పూర్తి మండల కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష పదవి ఏదైతే ఆకస్మికంగా ఖాళీ అయిన అధ్యక్షుని పదవి కోసం ఈరోజు మొత్తం 8 మంది సభ్యుల్లో 7 సభ్యులు హాజరయ్యారు. హాజరైన సభ్యులలో కోరం ప్రకారం కోరం నిండి ఉన్నది. ఆ తదుపరి ఈ ప్రత్యేక సమావేశ కార్యక్రమాన్ని కొనసాగించి గౌరవ సభ్యుల నుంచి ప్రతిపాదన ద్వారా ఏకగ్రీవంగా బలపరిచిన పిదప శ్రీ ఈత సత్యనారాయణ గారు మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఈ ప్రత్యేక సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ సమావేశం నిర్వహించుకుని గౌరవ కలెక్టర్ గారు అధికృత అధికారిగా నన్ను నియమించి ఈ సమావేశాన్ని నిర్వహించుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమావేశం నిర్వహించేసి శ్రీ ఈత సత్యనారాయణ గారు మండల పరిషత్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి వీటి విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా కమిషనర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గారికి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుడికి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేయించడం జరిగింది.